ఫ్రెండ్స్ అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఏంటికి తీసుకున్నావా నువ్వు బొమ్మ? ఇది ఎటున్నానా హ్యాపీ టూ అంట అందరికి. ఇట్లా తిరిగి చెప్పు చెప్పు మే చెప్పు మే హ్యాపీ టూ. అందులోనే పెట్టలా ముందు మా వాడి హ్యాపీ టూ అంటాడు. చిన్నోడు డ్రెస్ చూడండి. అప్పుడు బర్త్డే పెద్దోని బర్త్డే కోసం తీసుకొచ్చినా కదా, అదే వేసిన అన్నమాట. ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో రౌండ్ ఫిగర్ 2500 సబ్స్క్రైబర్లు అయినారు. చాలా థ్యాంక్స్ అండి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. నాకు సుత్తి అంతా భరించి లైక్లు మళ్ళీ వీడియోలు చూద్దాం మీరు. థ్యాంక్స్ అనమాట. అలాగే నేను సంక్రాంతికి చీరలు తెస్తా. అవి లైవ్ వీడియో చేయాలనుకున్నా. అంటే ఫుల్గా చేస్తానో లేదో తెలియదు కానీ ఈసారి తెచ్చేయటం మాత్రం లైవ్ పెడతాం. మీకు ఏమైనా కావాలంటే మీరు కూడా తీసుకోండి. అమ్మా నువ్వు కొంచెం జరుగు సరిపోతుంది. ఇది నేను తెచ్చిన చీరల్లోనే అనమాట. ఒకటి నేను వాడుకున్నా, ఇట్లాంటివి అమ్మేసిన అనమాట. అందరూ బాగుంటాయి పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు. అందుకని చూద్దాం, ట్రై చేద్దాం. వర్కౌట్ అయితే అయినట్టు. ఏమంటే నేనేం మళ్ళీ రోజు పెట్టను. ఎప్పుడన్నా కుదిరినప్పుడు మాత్రం అదే దండిగా ఎక్కువ తెచ్చినప్పుడు పెడతాను. మిగతాటప్పుడు అంటే బాగా మా చిన్నోడు పెద్ద బడివి నాకు అన్ని. నువ్వు చెప్పు హ్యాపీ టూ చెప్పమ్మా. సాయి హాయను హాయను అమ్మా. ఈరోజు వచ్చేసి సెలవులే చూపించాను మీకు. నా దగ్గర గాజు గిన్నెలు లేవు, పగిలిపోతాయి అన్నమాట. మనకు అలవాటు. పాయసం సేమియా ఒట్టెట్టు చేసిన. ఏం పండుగ వచ్చేసి చికెన్ చేసిన. అన్నం, వైట్ రైస్. ఈడొకడు మా చిన్నోడు సాజిద్ గాడు ఎక్కడైనాడో ఇంకా దాని లోపల లాంగ్ అందరూ పెట్టు పిన్ని కెమెరాకు పెట్టు. అసలు ఇంకా పొద్దున్నే మార్నింగ్ మా పిల్లలను రెడీ చేసుకొనికే చాలా టైం పడుతుంది. నేను ఇందాక మాట్లాడిందంతా ఆఫ్టర్నూన్ అనమాట. అన్ని పనులు అయిపోయినాక పొద్దున్నే ఇంకా మోపిల్లలే సరిపోయింది. ఇంకా ఆడపిల్లలు అంటే వాళ్ళకి జడలు వేయను, వాళ్ళ పిన్నులు పెట్టను, వాళ్ళకి కమ్మలు పెట్టను, వాళ్ళకి దండలు వేయను, చాలా పని ఉండేది అనమాట. వాడి పొద్దున్న లేచి నీళ్ళు పోసుకోపోరా అంటే పలగలే ఊరంతా తిరిగి వచ్చి అందరు పోసుకున్నారు. గుడలు కొత్త వేసుకున్నారా, అప్పుడు వచ్చి వేసుకున్నాడు పెద్దోడు. ఇంకా చిన్నోడైతే పాపం ఇంకా వీడు లేడానికే 9కి లేచినాడు ఈరోజు. ఇంకా మళ్ళీ అన్నం తినిపినికి 1 గంట అన్నమాట. మొత్తానికైతే 11:30కి మా వాడు ఈ విధంగా రెడీ చేసేసినాం. మా చెట్టువే పూలు కోసి పిలక కట్టేసిన. ఈ డ్రెస్లో బాగున్నాడు కదా మా చిన్నోడు. ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి. ఇంకా మొత్తానికి అయితే ఈయనను బయటికి తోలేసాను. బయటికి పోతున్నాడు ఇంకా చిక్కడు అనమాట. ఇంకా వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, ఇంకా వాళ్ళ జేజో వాళ్ళ అబ్బాయి ఎంతమంది ఉండారంటే అంతమంది ఉండారు మా ఇంట్లో. ఇంకా పీడించేపు తిరుగుతూ ఉంటాడు. ఇంకా వీనితో పని అయిపోయింది. ఇంకా పోయి వంట చేసి తర్వాత నేను రెడీ అయినాను అనమాట. ఇంకా నేను మొత్తానికైతే నేను రెడీ అయిపోయి మీకు అందరికీ న్యూ ఇయర్ చెప్పాలని తెగ షార్ట్ వీడియోస్ చేశాను. అవి అయితే పోస్ట్ చేసినా కానీ ఫుల్ వీడియో ఇంత లేట్ అయిపోయిందనమాట. ఇంకా ముందుగానే చికెన్ చేసేసిన, సేమియాల పాయసం చేసేసినాను అనమాట. అదే తాలింపులాగా అనమాట. భలే బాగా వచ్చిందిలేండి. ఇంకా అన్నం అయితే చేసిన. కలర్ రైస్ ఏం వద్దని చెప్పినాడు, అందుకని ఇంకా మామూలుగా వైట్ రైసే చేసేసిన. ఈవినింగ్ అయ్యాక మా ఊర్లో వేరే వాళ్ళు మాకు పచ్చి శనక్కాయలు ఇచ్చి పంపినారు. ఇంకా అవి అయితే ఉడకబెట్టేసిన. మేమే అడిగింటే ఇచ్చినారనమాట. ఇంకా ఉడకబెట్టేసి అవి తిన్నామన్నమాట. చాలా టేస్ట్గా ఉన్నాయి, బలమాంది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.